భూమి ఉపరితలాన్ని ఒక పెద్ద క్యాన్వాస్ అనుకుంటే, దానిమీద ప్రకృతి కొన్ని అద్భుతమైన పనిముట్లుతో నిరంతరం చిత్రాలు గీస్తూనే ఉంటుంది. అవును. ఆ పనిముట్లే నీరు, గాలి, మంచు. ఈరోజు మనం ఈ శిల్పులు అసలు ఏ టెక్నిక్స్ వాడతారో, హ్మ్. అవి మన చుట్టూ కనిపించే ఈ కొండలు, లోయలు, మైదానాలు ఇలాంటి అద్భుతమైన ఆకారాలను ఎలా సృష్టిస్తాయో కొంచెం లోతుగా చూద్దాం. చాలా మంచి పోలిక చెప్పారు. ఈ భూస్వరూపాలు ఏవీ శాశ్వతం కాదు. అంతేగదా? అవి నిరంతరం మారుతూనే ఉంటాయి. అంటే ఒక భూభాగం తన జీవితంలో యవ్వనం, పరిపక్వత, వృద్ధాప్యం ఇలాంటి దశల గుండా కూడా వెళ్తుంది. ఆసక్తికరంగా ఉంది. ఈ మార్పుల వెనుకున్న శక్తుల గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా ప్రవహించే నీరు, భూగర్భ జలాలు, హిమానీ నదాలు. సముద్ర తరంగాలు. ఆ సముద్ర తరంగాలు, గాలులు ఇవి చేసే మాయాజాలం గురించి తెలుసుకుందాం. సరే, అయితే మనం మొదటి శిల్పి అంటే ప్రవహించే నీటితో మొదలు పెడదాం. వర్షం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో భూమి రూపురేఖలను మార్చడంలో నీటిదే కదా ప్రధాన పాత్ర? ఖచ్చితంగా. ప్రవహించే నీటిలో మళ్ళీ రెండు రకాలుంటాయి. ఒకటి వర్షపు నీరు భూమిపై ఒక పొరలా ప్రవహించడం. ఓకే. రెండవది ఆ నీరంతా కలిసి పాయలుగా, నదులుగా మారి లోయలలో ప్రవహించడం. ఒక నది ప్రయాణాన్ని దాని జీవితంలోని 3 దశలతో పోల్చవచ్చు. ప్రతి దశలో అది వేర్వేరు భూస్వరూపాలను సృష్టిస్తుంది. నదికి కూడా జీవిత దశలా? భలే ఉంది. సరే, యవ్వనంలో నది ఎలా ప్రవర్తిస్తుంది? హ్మ్, యవ్వనంలో ఉన్నప్పుడు నదికి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. రైట్. అప్పుడు దానికున్న శక్తి అంతా ఒకే పనిమీద పెడుతుంది. అదేంటంటే లోతుగా తవ్వడం. అందుకే పర్వత ప్రాంతాల్లో నది ప్రవహించే లోయలు చాలా ఇరుకుగా, నిటారుగా వి ఆకారంలో ఉంటాయి. ఆ, వి ఆకారపు లోయలు. అవును. ఈ దశలో నది వేగంగా ప్రవహించడం వల్ల జలపాతాలు కూడా చాలా ఎక్కువగా ఏర్పడతాయి. అంటే యవ్వనంలో ఉన్న నది తన దారిలో అడ్డొచ్చిన దేన్నైనా తులుచుకుంటూ ముందుకెళ్తుందన్నమాట. మరి పరిపక్వ దశలో ఏం జరుగుతుంది? ప్రవర్తన ఏమైనా మారుతుందా? మారుతుంది. పర్వతాలు దాటి మైదాన ప్రాంతంలోకి రాగానే నది ప్రవాహ వేగం తగ్గుతుంది. ఓకే. ఇప్పుడు దాని శక్తి లోతుగా తవ్వడం నుండి పక్కలకు విస్తరించడం మీదకు మళ్ళుతుంది. అంటే లోయ అడుగుభాగాన్ని కోయడం తగ్గించి ఒడ్డును ఎక్కువగా కోయడం మొదలుపెడుతుంది. దీనివల్ల లోయలు విశాలంగా మారి వరద మైదానాలు ఏర్పడటం మొదలవుతుంది. జలపాతాలు దాదాపుగా అదృశ్యమవుతాయి. ఇక చివరిది వృద్ధాప్యం. అప్పుడు నది ప్రవాహం పూర్తిగా నెమ్మదిస్తుంది కదా? అప్పుడేం చేస్తుంది? వృద్ధాప్యంలో నది ప్రవాహం చాలా నెమ్మదిగా, సోమరిగా సాగుతుంది. విశాలమైన మైదానాల్లో పాములా మెలికలు తిరుగుతూ ప్రవహిస్తుంది. ఆ మెలికలనే మియాండర్స్ అంటారు. అవును. కొన్నిసార్లు నది తన దారిని మార్చుకొని నేరుగా వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ పాత వంపు తిరిగిన భాగం ఒక సరస్సులా మిగిలిపోతుంది. అంటే నదికి కూడా వయసైపోయాక తాను నడిచిన పాతదారులను వదిలేసి కొత్త షార్ట్కట్స్ వెతుక్కుంటోందన్నమాట. ఆ వదిలేసిన పాతదారే ఈ ఆక్స్బో సరస్సు. భలే ఉంది. నిజమే. సరే, ఈ నదులు భూమిని ఎలా కోస్తాయో అంటే క్రమక్షయం వల్ల ఏర్పడే కొన్ని నిర్దిష్ట ఆకారాల గురించి చెప్తారా? మన కావేరీ నదిపై హోగెన్నకల్ వద్ద ఉన్న గార్జు చూడొచ్చు. కొన్నిసార్లు లోయలు మెట్ల వంటి వాలులతో ఉంటే వాటిని కాన్యాన్లు అంటారు. ఓకే. అలాగే నది అడుగున రాళ్ల కోత వల్ల గుండ్రని గుంటలు అంటే పోత్హోల్స్, జలపాతాల అడుగున నీటి తాకిడి వల్ల పెద్ద లోతైన గుంటలు అంటే ప్లంజ్ పూల్స్ ఏర్పడతాయి. ఇదంతా నది భూమిని కోయడం వల్ల జరిగేది. మరి తాను కోసిన మట్టిని, రాళ్లను ఎక్కడో ఒకచోట పేర్చాలి గదా? ఆ నిక్షేపణ వల్ల ఎలాంటి భూస్వరూపాలు ఏర్పడతాయి? దానికొక చక్కటి ఉదాహరణ ఉంది. ఒక నది పర్వతాల నుండి మైదానంలోకి రాగానే వేగంగా పరిగెత్తే వ్యక్తి అకస్మాత్తుగా ఆగినట్టు అవుతుంది. ఆ, అప్పుడు చేతిలో ఉన్న సామానంతా అక్కడే పడేస్తాడు కదా. నది కూడా తాను మోసుకొచ్చిన ఒండ్రుమట్టిని అక్కడే ఫ్యాన్ ఆకారంలో వదిలేస్తుంది. దీనినే అల్లూవియల్ ఫ్యాన్ అంటారు. భలే చెప్పారు. అంటే ఒక నది పర్వతం నుండి మైదానంలోకి రాగానే తన బరువును మోయలేక అక్కడే వదిలేస్తుందన్నమాట. మరి సముద్రం దగ్గరికి వెళ్లేసరికి దాని దగ్గర ఇంకా ఏమైనా మిగులుంటుందా నిక్షేపించడానికి? డెల్టాలు ఎలా ఏర్పడతాయి? మంచి ప్రశ్న.
తన ప్రయాణం చివర్లో సముద్రంలో కలిసేటప్పుడు నది వేగం పూర్తిగా తగ్గిపోతుంది. హ్మ్. అప్పుడు తనతో పాటు తెచ్చిన మిగిలిన సన్నటి ఉండ్రుమట్టిని అక్కడ పడేస్తుంది. అదే డెల్టా. మన కృష్ణా గోదావరి నదులు సముద్రంలో కలిసే చోట ఇలా ఏర్పడిన డెల్టాలు ఎంత సారవంతమైనవో మనకు తెలిసిందే. మనం ఇప్పటిదాకా భూమిపైన ప్రవహించే నీటి శక్తి గురించి చూశాం. కానీ నీటి కథ అక్కడితో అయిపోలేదు. భూమి లోపలికింకినప్పుడు అదొక సైలెంట్ కిల్లర్లా కాకుండా ఒక రసాయనిక శిల్పిలా మారి మన కంటికి కనిపించని అద్భుతాలను సృష్టిస్తుంది అంటారు కదా. అవును, భూమి లోపల భూగర్భ జలాలు చేసే పని చాలా విలక్షణంగా ఉంటుంది. ఇది భౌతిక కోత కంటే రసాయనిక ప్రక్రియ ద్వారా ఎక్కువగా జరుగుతుంది. రసాయనిక ప్రక్రియ ద్వారా? అవును, ముఖ్యంగా సున్నపురాయి అంటే లైమ్ స్టోన్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. నీటిలో గాలిలోని కార్బన్ డయాక్సైడ్ కలిసినప్పుడు అది ఒక బలహీనమైన ఆమ్లంగా మారుతుంది. ఈ ఆమ్లం సున్నపురాయిని సులభంగా కరిగించేస్తుంది. ఓ! ఈ ప్రక్రియ వల్ల ఏర్పడే ప్రత్యేకమైన భూస్వరూపాలను కార్స్ట్ టోపోగ్రఫీ అంటారు. ఈ కార్స్ట్ భూస్వరూపాలకు మన విశాఖపట్నం దగ్గర ఉన్న బొర్రా గుహలు ఒక అద్భుతమైన ఉదాహరణ అని విన్నాను. నిజమేనా? ఖచ్చితంగా, బొర్ర గుహలు దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ. సున్నపురాయిని నీరు అలా లక్షల సంవత్సరాలుగా కరిగించటం వల్లే అంత పెద్ద అద్భుతమైన గుహలు ఏర్పడ్డాయి. అంటే భూమిపైన మనకు కనిపించకుండా లోపల ఒక కొత్త ప్రపంచమే నిర్మితమవుతుంది అన్నమాట. అంతే. ఈ ప్రక్రియలో భూమి ఉపరితలంపై గుండ్రని గుంటలు ఏర్పడతాయి. వాటిని సింక్ హోల్స్ అంటారు. కొన్నిసార్లు గుహల పైకప్పు కూలిపోయి కూడా ఇవి ఏర్పడవచ్చు. ఆ గుహల లోపల కూడా కొన్ని అద్భుతమైన ఆకారాలుంటాయి కదా. స్టాలక్టైట్లు, స్టాలగ్మైట్లు అంటారు. అవెలా ఏర్పడతాయి? నీటి చుక్కలు సున్నపురాయిని కరిగించుకుని గుహ పైకప్పు నుండి కిందకు కారుతున్నప్పుడు ఆ నీటిలోని కాల్షియం కార్బొనేట్ నెమ్మదిగా పేరుకుపోతుంది. అలా పైకప్పు నుండి ఐసికిల్స్ లాగా కిందికి పెరిగే వాటిని స్టాలక్టైట్లు అంటారు. స్టాలక్టైట్స్. అవే నీటి చుక్కలు నేలపై పడి అక్కడి నుండి పైకి పెరుగుతుంటే వాటిని స్టాలగ్మైట్లు అంటారు. అంటే ఒకటి పైనుంచి కిందికి, మరొకటి కింద నుంచి పైకే పెరుగుతాయన్నమాట. కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఈ రెండూ కలిసిపోయి ఒక స్తంభంలా మారతాయని కూడా చదివాను. అవును. బొట్టుబుట్టు నీటితో అంత పెద్ద నిర్మాణాలు ఏర్పడతాయంటే నమ్మశక్యంగా లేదు. సరే, నీటి ద్రవరూపం చేసే అద్భుతాలు చూశాం. మరి దాని ఘనరూపమైన మంచు మాటేమిటి? హిమానీ నదాలు అంటే నెమ్మదిగా కదిలే మంచు నదులు అంటారు. అవి భూమిని ఎలా చెక్కుతాయి? హిమానీ నదాలు భూమిని చెక్కగల అత్యంత శక్తివంతమైన శిల్పులు. వాటి బరువు, రాపిడి వల్ల వాటి క్రమక్షయ శక్తి అపారంగా ఉంటుంది. అవే పెద్ద పెద్ద రాళ్లను కూడా పెకిలించి తమతో పాటు ఒక బుల్డోజర్లా లాక్కెళ్లగలవు. మన హిమాలయాల్లోని గంగోత్రి హిమానీ నదం దీనికొక ఉదాహరణ. బుల్డోజర్లా లాక్కెళ్లగలవంటే వాటి శక్తిని ఊహించుకోవచ్చు. మరి వాటి వల్ల ఏర్పడే భూస్వరూపాలు ఎలా ఉంటాయి? చాలా విలక్షణంగా ఉంటాయి. పర్వత శిఖరాల వద్ద హిమానీ నదం కోత వల్ల గిన్నె ఆకారంలో లోతైన బేసిన్లు ఏర్పడతాయి. వాటిని సిర్క్లు అంటారు. సిర్క్లు? హిమానీ నదం కరిగిపోయిన తర్వాత ఇవి తరచుగా అందమైన సరస్సులుగా మారుతాయి. వాటిని టార్న్ సరస్సులు అంటారు. అంటే 3 లేదా అంతకంటే ఎక్కువ సిర్క్లు ఒకే శిఖరం చుట్టూ ఏర్పడితే ఆ శిఖరం ఎలా కనిపిస్తుంది? అప్పుడు ఆ శిఖరం అన్ని వైపుల నుండి కొతకు గురై చాలా పదునైన కొమ్ములా మారుతుంది. దీన్నే హార్న్ అంటారు. హార్న్. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆల్ప్స్లోని మెట్రోహార్న్ శిఖరం, హిమాలయాల్లోని ఎవరెస్ట్ శిఖరం కూడా ఇలా హిమానీ నదాలు చెక్కిన శిల్పాలే అని చెబుతారు. ఒక్క నిమిషం, ఏమన్నారు? ఎవరెస్ట్ శిఖరం కూడానా? అవును. అంటే ఒకప్పుడు దాని చుట్టూ ఉన్న పర్వతాలను మంచు నది మొత్తం తినేస్తే మిగిలిన భాగమేనా ఈ ఎవరెస్ట్? ఇది నమ్మశక్యంగా లేదు. అద్భుతం. నిజమే. సిర్కల మధ్య ఉండే సన్నని కత్తిలాంటి శిఖరాలను అరెట్లు అంటారు. అలాగే హిమానీ నదాలు ప్రవహించే లోయలు, నదులు ఏర్పర్చే వి ఆకారానికి భిన్నంగా విశాలంగా యు ఆకారంలో ఉంటాయి. ఎందుకని? ఎందుకంటే హిమానీ నదం ఒక నదిలా కాకుండా లోయ అడుగుభాగాన్ని, పక్కలను ఒకేసారి తుల్చుకుంటూ వెళ్తుంది. మరి ఆ బుల్డోజర్ మోసుకొచ్చిన మట్టి, రాళ్లను ఎక్కడ వదిలేస్తుంది? హిమానీ నదం కరిగినప్పుడు అది మోసుకొచ్చిన శిలాశకలాలను నిక్షేపణ చేస్తుంది. ఈ నిక్షేపణలను మొరైన్స్ అంటారు. మొరైన్లు? అవును. ఇవి హిమానీ నదం చివర, పక్కల మరియు మధ్యలో పొడవైన గట్లలా ఏర్పడతాయి. ఇప్పుడు అత్యంత వేగంగా నిరంతరం మార్పులకు లోనయ్యే తీర ప్రాంతాల గురించి మాట్లాడుకుందాం.
ఇక్కడ ప్రధాన శిల్పి సముద్రపు అలలు కదా? అవును. సముద్ర తరంగాలు, ప్రవాహాలు, పోటుపాట్లు అన్నీ కలిసి తీరప్రాంతాన్ని నిరంతరం మారుస్తూ ఉంటాయి. తీరప్రాంతాలను మనం స్థూలంగా 2 రకాలుగా చూడవచ్చు. అవేంటి? 1. ఎత్తైన రాతి తీరాలు. ఉదాహరణకు భారతదేశ పశ్చిమ తీరం. ఇక్కడ కోత వల్ల ఏర్పడే భూస్వరూపాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఓకే. 2వది తక్కువ ఎత్తు ఉన్న ఇసుకతో కూడిన తీరాలు. ఉదాహరణకు మన తూర్పు తీరం. ఇక్కడ నిక్షేపణ రూపాలు అధికంగా ఉంటాయి. సరే, ఎత్తైన రాతి తీరాలలో తరంగాల తాకిడికి ఏమవుతుంది? తరంగాలు నిరంతరం రాతిని కొడుతూ ఉండటం వల్ల కొండచర్యలు అంటే సీ క్లిఫ్స్ ఏర్పడతాయి. ఈ అలల తాకిడికి రాళ్లలోని బలహీనమైన భాగాలు కరిగిపోయి సముద్ర గుహలు ఏర్పడతాయి. సీ కేవ్స్. కాలక్రమేణా ఆ గుహలు పెద్దవై ఒక సురంగంలా మారితే వాటిని సముద్ర ఆర్చులు అంటారు. ఆ ఆర్చు పైకప్పు కూలిపోతే ఒంటరిగా నిలబడిన రాతి స్తంభాన్ని సముద్రపు శిల అంటే సీ స్టాక్ అంటారు. అంటే ఇదంతా ఒకదాని తర్వాత ఒకటి జరిగే ప్రక్రియ అన్నమాట. అంతే. మరి మన తూర్పు తీరం లాంటి ఇసుక తీరాల్లో ఏం జరుగుతోంది? ఇక్కడ నిక్షేపణ ఎక్కువ అన్నారు కదా? అవును. ఇక్కడ అలలు ఇసుకను తీరానికి చేర్చడం వల్ల బీచ్లు, ఇసుక దిబ్బలు ఏర్పడతాయి. కొన్నిసార్లు ఇసుక తీరానికి సమాంతరంగా సముద్రంలో మేటలు వేస్తుంది. వీటిని బార్లు అంటారు. బార్లు? ఈ ఇసుక మేటల వల్ల సముద్రం నుండి కొంత ఉప్పునీరు వేరుపడి ఒక సరస్సులా ఏర్పడితే దానిని లగూన్ అంటారు. ఒడిషాలోని చిల్కా సరస్సు, మన పులికాట్ సరస్సు దీనికి మంచి ఉదాహరణలు. అంటే ఈ బార్లు, లగూన్లు కేవలం అందంగా ఉండటమే కాదు, వాటి వల్ల ఉపయోగం కూడా ఉందా? ఖచ్చితంగా ఉంది. ఈ నిర్మాణాలు తుఫానులు, సునామీల సమయంలో వాటి ఉధృతిని తగ్గించి తీర ప్రాంతానికి ఒక సహజ రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఇది వాటి యొక్క అతి ముఖ్యమైన ప్రయోజనం. చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, మనం నీటి ద్రవ ఘనరూపాలు, సముద్ర తరంగాల గురించి చూశాం. ఇక మన చివరి శిల్పి గాలి గురించి చూద్దాం. ముఖ్యంగా ఎడారులలో గాలి తన పనితనాన్ని ఎలా చూపిస్తుంది? వేడి ఎడార్లలో గాలి చాలా శక్తివంతమైనది. అది ఇసుక రేణువులను ఒకచోటి నుండి మరోచోటికి ఎగరగొట్టడం. డిఫ్లేషన్. అవును, డిఫ్లేషన్ ద్వారా మరియు ఆ ఇసుక రేణువులతో రాళ్లను గీరడం అంటే అబ్రేషన్ ద్వారా కోతకు గురిచేస్తుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే ఎడారులలో వర్షం అరుదుగా పడినా అప్పుడప్పుడు కురిసే భారీ వర్షాల వల్ల వచ్చే వరదలు కూడా భూస్వరూపాలను మార్చడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. మరి గాలి కోత వల్ల ఏర్పడే ఆకారాలు ఎలా ఉంటాయి? పుట్టగొడుగు రాళ్ళు, మష్రూమ్ రాక్స్ అంటారే, అవెలా ఏర్పడతాయి? గాలి ఇసుక రేణువులను భూమికి దగ్గరగా మాత్రమే ఎక్కువగా మోయగలదు. ఓహ్, అలాగా. అందువల్ల అది రాతి యొక్క కింది భాగాన్ని ఎక్కువగా కోసి పై భాగాన్ని వదిలేస్తుంది. దీనివల్ల ఆ రాయి పుట్టగొడుగు ఆకారంలోకి మారుతుంది. అంటే గాలి ఒక శిల్పిలాగా చాలా సెలెక్టివ్గా తన కళను ప్రదర్శిస్తుందన్నమాట. చాలా బావుంది. నిజమే. ఇక గాలి ఇసుకను ఒకచోట చేర్చడం వల్ల ఇసుక దిబ్బలు ఏర్పడతాయని మనకు తెలుసు. వాటిలో కూడా రకాలుంటాయా? ఉంటాయి. గాలి దిశ, ఇసుక లభ్యతను బట్టి వివిధ రకాల ఇసుక దిబ్బలు ఏర్పడతాయి. చంద్రవంక ఆకారంలో ఉండే వాటిని బార్చన్లు అంటారు. బార్చన్లు. ఇవి గాలి వీచే దిశలో నెమ్మదిగా కదులుతూ ఉంటాయి. కొన్ని పొడవుగా గాలి దిశకు సమాంతరంగా ఏర్పడతాయి. మరికొన్ని గాలి దిశకు అడ్డంగా పెద్ద గోడల్లా ఏర్పడతాయి. కాబట్టి మనం చూస్తున్న ఈ భూమి ఉపరితలం ఒక స్థిరమైన చిత్రం కాదు. కాదు. నీరు, గాలి, మంచు వంటి ప్రకృతి శక్తులు నిరంతరం దాన్ని చెక్కుతూ, మారుస్తూ, కొత్త రూపాలను సృష్టిస్తూనే ఉన్నాయి. ప్రతి కొండ, ప్రతి లోయ, ప్రతి మైదానం లక్షల సంవత్సరాల భౌగోళిక చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తాయి. సరిగ్గా చెప్పారు. ఈరోజు మనం ఈ శక్తుల గురించి విడివిడిగా చర్చించాం. కానీ ఒకరినొకరు ఎలా ప్రభావితం చేసుకుంటాయో ఆలోచించడం ఒక ముఖ్యమైన తదుపరి అడుగు. ఉదాహరణకు హిమానీ నదం ఏర్పరిచిన యు ఆకారపు లోయలో వేల సంవత్సరాల పాటు ఒక నది ప్రవహిస్తే ఆ లోయ స్వరూపం ఎలా మారుతుంది? లేదా ఒక ఎడారి ప్రాంతం సముద్ర తీరంతో కలిసినప్పుడు ఎలాంటి సంక్లిష్టమైన భూస్వరూపాలు ఏర్పడతాయి? నిజమే. ఈ ప్రశ్నలు మన గ్రహం యొక్క నిరంతర పరిణామం గురించి మరింత లోతుగా ఆలోచించేలా చేస్తాయి.